సార్ ఈ రోజున సౌండ్ సిస్టమ్స్ కానివ్వండి, మనకు ఒక థియేటర్కి పోగానే ఆ ఇంపాక్ట్ని మనకు ఒకటి క్రియేట్ చేయడానికి థియేటర్ వాడిని తగ్గించమంటే తగ్గించాడు. ఇప్పుడు రాజు రాంబాయ్ 100 రూపాయల కంటే కొన్ని థియేటర్స్ ఇవ్వమంటున్నారు. ఇందులో సినిమా వాడు తప్పే ఉంది అసలు. 100-150 రూపాయలకి ఏం జరుగుతుంది చెప్పండి. అంటే మనం ఈజీగా 150 రూపాయలు, ఒక కేజీ కోడి 250 రూపాయలండి. ఒక ప్లేట్ చికెను ఎంత సార్? మొత్తం కలిపిన 350 గ్రాములు ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారు సార్? సామాన్యుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఒలకబోస్తూ కొంతమంది ఒక ఆరా క్రియేట్ చేస్తున్నారు. నేను కామన్ మ్యాన్ని, ఎక్కడో ఊర్లో ఉండేవాడిని, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ప్రజలకి నన్ను దూరం చేయాలనుకోవటం మీ భ్రమ. సమస్య వచ్చిన ప్రతిసారి నిలబడ్డా. ఒక పాలెం బస్సు విషయంలో కానివ్వండి, ఎంత ఫైట్ చేశాను మూర్తి? అవునవును. ప్రైవేట్ బస్సుల మీద మీకు ఎవరికైనా దమ్ముందా? ఫైట్ చేయండి. పోలీస్ మొరల్ దెబ్బతీయటం. ఇవాళ తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయటంలో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉంది. దేశంలో లాస్ట్ ఇయర్ 8,16,00,000 రూపాయలు రికవర్ చేశారు. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర. పోలీస్ మొరల్ దెబ్బతీస్తాం మనం. గ్రేహండ్స్ నంబర్ 1 తెలంగాణ. పోలీస్ మొరల్ దెబ్బతీస్తాం. ఎవరి కోసం? దేనికోసం ఇదంతా? నేను ఐబొమ్మ రవి టాలెంట్ని నేను 100%, 100కి 150 మార్క్స్ ఇస్తా. కానీ ఎంత టాలెంట్ ఉన్నా మన చట్టాలకు అనుగుణంగా, మన రాజ్యాంగానికి అనుగుణంగా ఇంకొకళ్ళు ఇల్లే ఎవరైతే ఇది స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళేం మాట్లాడతారు సార్? పరిశ్రమకు లాస్ వచ్చిందట, మీకు తెలీదా? పరిశ్రమే కావచ్చు, ఇంకోటి రేపు పొద్దున ఇలా మనము ఒక 10 బ్యాంకుల్ని కొంతమంది కొట్టేసి కొంతమంది ప్రజలకి 90% వాళ్ళు ఉంచుకొని 10% ఇస్తారు. దట్ ఈజ్ ఓకే ఫర్ అస్. చట్టాన్ని గౌరవిద్దామా వద్దాయి? భావితరాలకు ఏం చెప్దాం అనుకుంటున్నాం మనం? ఏం చెప్పాలి?